ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77 డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ రమణపేటలో ఏర్పాటు చేసిన కాకినాడ జిల్లా డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాకినాడ రూరల్ మండలం రమణపేటలోని ఎంపీడీఓ కార్యాలయం ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన కాకినాడ డివిజనల్ అభివృద్ధి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ షాన్మోహన్, శాసనమండలి సభ్యులు కరి పద్మశ్రీ, బేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతా నానాజీ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ కె ఈశ్వరి, ఎంపీపీ అనంతలక్ష్మి వర్చువల్ గా హాజరయ్యారు. అనంతరం కాకినాడ డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ కాకినాడ డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యాలయం అందుబాటులోకి రావడం ద్వారా ప్రజా అవసరాలను తీర్చేందుకు ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానం చేస్తూ క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. స్థానిక శాసనసభ్యులు పంతా నానాజీ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేందుకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలు ప్రారంభించడం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతన శకానికి నాంది పలికారని తెలిపారు. డివిజనల్ స్థాయిలో రెవెన్యూ కార్యాలయాల మాదిరిగా పంచాయతీరాజ్ సంబంధించిన అంశాలు ఈ కార్యాలయం ద్వారా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. శాసనమండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుపుతున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణరావు, డిపిఓ వి రవికుమార్, కాకినాడ డివిజన్ అభివృద్ధి అధికారి పి వాసుదేవ, కాకినాడ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల ఎంపీడీఓలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దీనికి మేము ఎస్ఎంఎస్ చేయగలం, ఎంత బాగా చేయగలం దాని మీద మనసు ఉండేది. సో దాని వాళ్ళే చాలా సంస్కరణలు కానీ గతంలో ఏం జరిగింది, గతంలో గత 15-20 సంవత్సరాలు ఏం జరిగింది, అలాగే ప్రత్యేకించి లాస్ట్ 5 years లో ఏం జరిగింది అనేది నేను రాయడానికి చాలా ఈ రివ్యూ మీటింగ్స్ మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి. ప్రతి దాదాపు 10-12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటుంది. దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నింటినీ కనుక ఒక పిల్లలకి మద్దతు రావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది వాళ్ళ దృష్టికి. ఆ రోజు నుంచి పెయింట్ అధికారులతో కొంచెం మాట్లాడి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ పట్టుకొచ్చాం. సో దీంట్లో భాగంగా ఈ 77 ఆఫీస్ ప్రారంభించిన కాకినాడలో మనం కాకినాడ డిఎల్డిఓ ఆఫీస్కి మన రూరల్ కాన్స్టిట్యున్సీలో ఒక పంచాయతీ బిల్డింగ్ దగ్గర మనం స్పేస్ వాడుకుంటూ ఆల్మోస్ట్ ఒక 25-30 lakhs ఇన్వెస్ట్ చేసి డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడే అలాంగ్ విత్ ఎంపీడీఓ ఆఫీస్, డిఎల్డిఓ ఆఫీస్, ఏపీ ఆఫీస్, తర్వాత డిఎల్పీ ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించి అంటే ఆల్ డెవలప్మెంట్ యాక్ట్కి సంబంధించిన హెచ్ఓడి, డివిజన్ లెవెల్ హెచ్ఓడీస్ అందరూ ఒకే చోట కూర్చొని చేయడానికి ఇట్స్ గుడ్ ఫెసిలిటీ. సో దీంతో పాటు ఇక్కడ ఒక 80 seater ఒకటి హాల్, ఒక మీటింగ్ హాల్ ఒకటి పెట్టడం జరిగింది. అండ్ జనరల్ దీన్ని సస్టెనెన్స్ కోసం అంటే దీనికి రెగ్యులర్గా వచ్చే మెయింటెనెన్స్ ఖర్చుల కోసం ఆ 80 seater హాల్ బయట వాళ్ళకి ఒక రెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా అందరికీ చెప్పదలుచుకుంది ఒకటి, ఈ ఆఫీస్ని ఒక మినీ కలెక్టరేట్ అనే పదం వాడుతుంది. సో డివిజన్ లెవెల్లో ఒక మినీ కలెక్టరేట్ లాగా అంటే రెవెన్యూ కాకుండా మిగిలిన యాక్టివిటీస్ అన్నీ ఒక చోట నుంచి జరిగే ఒక వెసులుబాటు కల్పించడం. కొత్త వ్యవస్థని డిఎల్డిఓ ఆఫీస్ ఆల్రెడీ గతంలో ఉండేది, కానీ దానికి ఒక స్ట్రక్చరైజ్ చేసి దాన్ని ఏకీకృత ఒక ఆఫీస్ కింద తయారు చేసి ఒక సింగిల్ విండో పరిధిలో తెచ్చినట్టు చేస్తున్నందుకు దానివల్ల అన్ని పనులు కూడా ఒకే చోట అయ్యి చాలా కాలయాపన లేకుండా అన్ని పనులు ఒక పేపరు ఈ ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి వెళ్ళక్కర్ లేకుండా ఒకటే సముదాయంలో జరగడం. మన కాకినాడ రూరల్ వస్తువులకి మనకి ఎండి ఆఫీస్ కూడా పక్కనే ఉండడం వల్ల మనకు మరింత సదుపాయం కలుగుతూ ఉంది. కలెక్టర్ గారు చెప్పినట్టుగా కృష్ణ పైన కూడా పూర్తయిన తర్వాత మెయింటెనెన్స్, ఎందుకంటే ఇంత చక్కటి గవర్నమెంట్ ఆఫీసులు ఎక్కడో కానీ రేరుగా ఉన్నాయి. నేను చూసిన పరిధిలో ఇదే చక్కగా గవర్నమెంట్ ఆఫీస్ కానీ నేను చెప్పగలుగుతాను.
అటువంటి దాన్ని మెయింటైన్ చేయాలి అంటే కొంచెం ఖచ్చితంగా దీనికి కాబట్టి రెవెన్యూ కూడా ఉండాలి. ఆ పైన ఉన్న హాల్ని ఖచ్చితంగా చిన్న చిన్న బర్త్డే పార్టీకి అటువంటి వాటికి చిన్న చిన్న కార్పొరేట్ మీటింగ్లకి మన చుట్టుపక్కల పోలీస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి కార్పొరేట్ మీటింగ్లకి అట్లా కూడా ఇచ్చి ఒక లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా దాన్ని ఆ ఈరోజు మరి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేద ప్రజలకు కానీ ప్రజలందరికీ కూడా ఎన్నో సంక్షేమ అభివృద్ధి చేస్తున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్లో కూడా ఎన్నో దశాబ్దాలుగా మరి ప్రమోషన్స్ లేకుండా ఎండిఓ ఉంటే ఇంచుమించుగా 20 సంవత్సరాల నుంచి ఎండిఓ అలాగే సెక్రటరీలు ఉంటారు. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం గారు మరి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం, ప్రమోషన్లు ఇవ్వడం వల్ల సుమారు 10,000 మంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అధికారులందరికీ కూడా ప్రమోషన్లు రావడం, వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏదేమైనా ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికార యంత్రాంగం ప్రభుత్వం రెండూ కూడా ప్రజలకు సేవ చేయడానికి, వారికి దగ్గరగా ఉండటానికి ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం మనస్ఫూర్తిగా మరి పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తాం.